వేదాంతదేశిక యతీంద్ర కటాక్షలబ్ధత్రయ్యంతసారమణపద్యగుణం బుధాగ్ర్యం నారాయణాద్య యతిధుర్యకృపాభిషిక్తం శ్రీరంగనాథ యతిశేఖరం ఆశ్రయామః. అనంతరం కేశవ వైఖానసకల్పసూత్ర పరిచయ అధికృత్య కించిత్ వదతి. అయం అంతిమ అంతిమ ఖలు అంతిమ వందే శ్రీనయనోత్పలస్య శిశినం శేషాచలాధీశ్వరం బ్రహ్మాద్యర్చితపాదపద్మయుగలం లోకైకనేత్రోత్సవం వాసిష్ఠైః సనకాధిభిర్మునిగణైః సంసేవ్యమానం సదా భక్తానామఖిలార్దదాయనమహం శ్రీవేంకటేశం గురుం నిరుపమగుణసుందర నిత్యలక్ష్మీ సమేతో నిఖిలనిగమవేద్యో నిస్తులో వెంకటేశः నిజచరణసమర్చాసక్తభక్తౌఘరక్షే నివసతు హృదయే మే స్వాంగ్రిభక్తిన్ వితన్వన్ శ్రీలక్ష్మీవల్లభారంభాం వికనో మునిమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. శ్రీగురుభ్యో నమః. హరి ఓం. వేదికను అలంకరించినటువంటి పెద్దలకు, స్వామివారికి, గురువులకు నమస్కారములు. నేను వెంకటేశ్వర వేద విద్యాలయంలో ఎంఏ 2వ సంవత్సరం చదువుతున్నాను. నేను చెప్పబోయే విషయము వైఖానస కల్పసూత్ర విశిష్టత. భరతభూమి కర్మభూమి, కర్మభూమికి ఆధార బిందువు ధర్మము. ధర్మకర్మములు రెండింటికి విహార స్థలములు వేదములు. వేదములు మంత్రములు బ్రాహ్మణ సమ్మిశ్రితములు. వేదములలోని మంత్రార్థ వినియోగములను బ్రాహ్మణుల ద్వారా తెలుసుకున్నటయే సాంప్రదాయము. రాను రాను వేదవేత్తలకే ఈ సాంప్రదాయము వివరంగుట కష్టమనిపించినది. అప్పుడు మహర్షులు ఈ అనంత వేదరాశిని మదించి దానిలోని దైవిక శారీరక కర్మల స్వరూపములను, ప్రయోగ విధానములను సులభ గ్రాహ్య పద్ధతిలో వివరించుచు గ్రంథములను రాసిరి. సమకాలీన సమాజమునకు అర్థమగు పద్ధతిలో వివరించుచు విషయములను తెలుపుచు మహర్షులచే వ్రాయుబడిన గ్రంథములనే కల్పసూత్రమని పేరు. అట్టి వాణిలో శ్రీమద్ వైఖానస కల్పసూత్రము ఉత్తమమైనది. దీనిని బ్రహ్మస్వరూపుడగు శ్రీ వికాస మహర్షి రచించెను. వేదములలోని మంత్రార్థములను వాని ప్రయోగములను విపులముగా తెలిపిన మహత్తర గ్రంథములే కల్పసూత్రములు. కర్తృకర్మ సమన్వయమునకు పరిపూర్ణ స్వరూపములే కల్పసూత్రములు. సామర్థ్యే అనుధాతువు నుండి కల్పశబ్దము ఉద్భవించినది. కల్పశబ్దమును అనేకార్థములున్నవి. వానిలో శాస్త్రము, నిబంధనము, వేదాంగము, సంకల్పము అనేది యథార్థములు ఇచ్చట గ్రహించుటకు యుక్తతము. అనంత సంహిత వ్యాఖ్యందు శబ్దమును వ్యాఖ్యానించుచు కల్ప్యతే సామర్థ్యవాచినో వ్యుత్పన్నోయం కల్పశబ్దః సామర్థ్యం వేహ వేదార్థ జ్ఞాపకత్వమేవ తాదృశ సామర్థ్యజనకం శాస్త్రం సౌలభ్యవత్ తచ్చందోబద్ధమేవ ప్రణీయమానం కల్పసూత్రం భవతి అనిది. వేదములో చెప్పబడిన మంత్రార్థములను అర్థము చేసుకొని వాని వినియోగాదులను తెలుసుకొనుటచే ఇచ్చట సామర్థ్యము తలంపవలెను. అట్టి సామర్థ్య ప్రపూర్ణ శాస్త్రమును ఛందస్పర్శన లేని సులభ వాక్యములలో తేలికగా శబ్దమునకు తెలుపుటకు మహర్షులు సూత్ర మార్గము ఎన్నుకొండిరి. వ్యాకరణ చేతులు సూత్ర లక్షణమును వివరించుచు అల్పాక్షర సమసందిగ్ధం సారవత్ విశ్వితోముఖం అస్తకోమనవద్యం చ సూత్రం సూత్రవిదో విదుః. తక్కువ అక్షరముల ద్వారా విశ్వకార్థమును సుష్టముగా తెలుపుచు భవ్యమై దోషరహితమైన దివ్యమగు వాక్యమునే సూత్రమనిది. మహర్షులందరూ సులభముగా సూత్రముల ద్వారా మాత్రమే విషయములు ప్రస్తావించారు. ఇట్టి కల్పసూత్రములు 18 కలవు. వాని రచించిన మహర్షులను 18 మంది కలవారు. వీరినే మనము సూత్రకారులు అని అనుచున్నాము. సకల విషయములకు సంస్కారములే స్వరూప ప్రతిపాదములై ఉన్నవి. సంస్కారములు లేకుండా అచేతనములకు శిలాదులే రాణించినప్పుడు చేతనులకు మానవుల విషయముల్లో ఇక చెప్పవలసిన పని ఏమున్నది? మానవులకు సంస్కారములు ముఖ్యములని మహర్షులు భావించిరి.
భూలోకమున జనించు ప్రతి ప్రాణిని బీజ సంబంధమైన గర్భ సంబంధమైన దోషములు వెంటనటువంటి వచ్చును. అట్టి వైదిక గార్భిక దోష నివారణమునకు కర్మ మార్గమే యోగ్యమైనదని మహర్షులు తలంచిరి. అందువలన మహర్షుల కర్మాచరణ మార్గములనే ప్రస్ఫుటముగా ప్రవరించి అవయే కల్పసూత్రముగా అవతరించినవి. అట్టివి పూర్వాపర భేదములచే 18 కల్పసూత్రాలు ఉద్భవించాయి. బోధాయన ఆపస్తంభీయం సత్యాషాఢం గార్గేయన మాగస్త్యం శాకల్య ఆశ్వలాయనం శాంభవీయం కాత్యేయనమితి నవాని పూర్వసూత్రాన్ని వైఖానసీయం శాకీయ శౌనకీయం భారద్వాజం యజ్ఞే ఆజ్ఞవల్క్యం జైమినీయం వాధులం మాద్యందినం కౌండిన్యం కౌశికేయమితి నవాన్య పరసూత్రాన్ని. బోధాయనాది 9 కల్పసూత్రములు చతుర్వేద మూలకములై శౌదస్మార్త కర్మసూత్ర ప్రతిపాదికములై సామాన్య సూత్రములని పిలువబడినవి. శ్రీ వైఖానసాది 9 సూత్రములు వేదోపనిషత్ ప్రతిపాదకములై దైవిక శారీరక కర్మలతో పాటు విష్ణర్చనను కూడా విశిష్టముగా వ్యాఖ్యానించినందున వీటిని అసామాన్య సూత్రములనిది. యజ్ఞస్వరూపుడకు శ్రీ విష్ణువు యొక్క పూజా విధానము వైఖానస కల్పసూత్రం విశేషంగా చెప్పినది. ఐహికాశ్మిక ఫలమునిచ్చు తుల్య న్యాయముగా వైఖానస శాస్త్రములు చెప్పబడినవి. అష్టాదశ కల్పసూత్రముల్లో శ్రీ వైఖానస కల్పసూత్రము స్వయం సంపూర్ణం, సర్వాంగ సుందరమని పూర్వులే నొక్కి వక్కిరించారు. ఈ అవకాశం ఇచ్చినందుకు గురుగారికి నమస్కారం. महान् सन्तोषः.